ఐదేళ్ల పాటు తల్లిదండ్రులకు ఫీజు కట్టాలన్నటువంటి ఒక భయం, విద్యార్థులకు ఎక్కడ చదువుపోతుందన్నట్టు ఒక నిర్భయం, ఇవన్నీ పరిణామాలు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో విద్యార్థుల పాటలట ఒక వరాల్లో ఉండేవి. కూటమి ప్రభుత్వం కొలువుదీరి 9 నెలల పాలనలోనే ఈరోజు అన్ని వర్గాలను కూడా నమ్మబలికించి అధికారంలోకి వచ్చి ఏ హామీ కూడా అమలు చేయకపోవడంతో ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వారి సమస్యలపై పోరుబాటు పట్టింది. ఈరోజు యువ పోరుతో పాటు ఫీజు పోరుబాటు పట్టిన నేపథ్యంలో ఈ పోరులో పాల్గొన్నటువంటి జిల్లా పార్టీ అధ్యక్షులు మాజీ ఉప ముఖ్యమంత్రి ధర్మకృష్ణ మంది ఉన్నారు. చూస్తే 9 నెలల పాలనలో ఈ రోజుకు కూడా ఇచ్చిన హామీలు విద్యార్థులు భవిష్యత్తుతో చెలగాటం ఆడుతున్నటువంటి ఈ ప్రభుత్వం వైఖరిని ఏ విధంగా? ఈరోజు సుమారు 11 లక్షల మంది విద్యార్థులకి ఫీజు రియంబర్స్మెంట్ అందక అనేక రకాల ఇబ్బందులు పడుతున్నారు. ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారి కాలంలో ఫీజు రియంబర్స్మెంట్ సక్రమంగా అందటం వలన పేదలు కూడా ఉన్నత విద్య చదువుకునేటటువంటి పరిస్థితులు అవరోజు ఉంటే, ఈవేళ దానికి భిన్నంగా మరి ఈ ప్రభుత్వం వలన అనేక రకాల ఇబ్బందులు పడుతూ మరి ఫీజులు చెల్లించలేక విద్యార్థుల తల్లిదండ్రులు కూడా అనేక రకాల ఇబ్బందులు పడుతున్నారు. వారందరికీ ప్రయోజనం చేకూరే విధంగా ప్రతి విద్యార్థికి ఈ ప్రభుత్వ సహాయం ఏదైతే ఇస్తామని చెప్పారో వాళ్ళు చెప్పిందే ఆచరించమని చెప్పి కోరుతున్నాం. మరి పేద విద్యార్థులకి అండగా ఈవేళ వైఎస్ఆర్ పార్టీ రాష్ట్రంలో ఉన్న అన్ని కలెక్టరేట్ల వద్ద కూడా నిరసన ర్యాలీలు మరి స్వచ్ఛందంగా ప్రజల తరఫున, విద్యార్థుల తల్లిదండ్రుల తరఫున, మరి విద్యార్థులు అలాగే యువత నిరుద్యోగులు అందరి తరఫున కూడా ఈ ర్యాలీ అనేది నిర్వర్తించడం జరిగింది. చూస్తే మొన్న ఫీజు రియంబర్స్మెంట్ పోరుకు పిలిపించిందే తడుగా నిధులు కేటాయించాం, మీ బకాయిలు చెల్లించామన్నారు. ఇప్పటి వరకు ఆ ప్రక్రియ ఏమైనా పూర్తయిందని భావిస్తున్నారా? లేదు సార్, అలా జరిగితే ఈవేళ మేమంతా చక్కగా ఈ కార్యక్రమం చేయలేము. అది వాళ్ళు చెప్తున్నారే తప్ప ఆచరణలో అది ఎక్కడ జరగట్లేదు. కనుకనే ఇప్పటికైనా ప్రభుత్వం కళ్ళు తెరిచి నిరుద్యోగ యువతకు కానీ మరి విద్యార్థి లోకానికి కానీ అండగా ఉండి వాళ్ళ తల్లిదండ్రులకు ఇబ్బందులు లేకుండా చేయాలని చెప్పి మేము వినయపూర్వకంగా అభ్యర్థిస్తున్నాం. ఈరోజు యువతకి నిరుద్యోగ వృత్తి లేదు, మెడికల్ కాలేజ్ ప్రైవేటైజేషన్ చేస్తున్నారు. ఈ పరిణామాలన్నీ చూస్తుంటే రాష్ట్రాన్ని మరోసారి పూర్తిగా ప్రజలకి నష్టాలు అంటే కష్టాలు నష్టాలు మిగిలించే కూటమి పాలన అనుకోవచ్చా? గతంలో ప్రజలకు అన్ని రకాలుగా అనుకూలంగా పేదలకు అండగా ఈ ప్రభుత్వం అనేక కార్యక్రమాలు వైఎస్ఆర్ పార్టీ జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో చేయడం జరిగింది. విద్య కానీ, వైద్యం కానీ, వ్యవసాయం కానీ ఇవన్నింటిలో కూడా పేదలకు అండగా ఉండేటట్టు విధంగా చేయడం జరిగింది. మరి ఈవేళ దానికి భిన్నంగా ప్రైవేట్ పరం చేసేటటువంటి వైనం పూర్తిగా మేము వ్యతిరేకిస్తున్నాం. పేదలు కూడా భయభ్రాంతులు అవుతున్నారు. ఈ ప్రభుత్వం ఎన్నికల ఫలితాలు వచ్చిన రోజు నుంచే మరి అందరినీ ఇబ్బంది పెట్టే కార్యక్రమాన్ని అందరం చూస్తున్నాం. మరి కనీసం ఎప్పటికైనా కళ్ళు తెరిచి పేదల తరఫున మరి విద్యార్థుల తరఫున మేము చేసే పోరాటాన్ని కొంచెం ఆలోచించి ప్రభుత్వం దానికి సానుకూలంగా స్పందించి వీళ్ళ ఇబ్బందులు బాధలు తీర్చాలని మేము భావిస్తాం. ఆలోచన కాకుండా కక్ష సాధింపు ద్వారా రెడ్ బుక్ పాలనకు మాత్రం శ్రీకారం చుట్టే పరిణామాలు అరెస్టుల ప్రక్రియ కనిపిస్తుంది. ఇవన్నీ ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత ఇప్పటికే ప్రభుత్వానికి వచ్చింది. మరి మొన్న జరిగిన ఉత్తరాంధ్ర జరిగిన ఎన్నికల్లో కూడా ఫలితాలు స్పష్టంగా కనబడ్డాయి. ఇంకా మరింత ఇబ్బంది పడే పరిస్థితులు వైఎస్ఆర్ పార్టీ తరఫున మరి ప్రజలకు అండగా ఉంటున్నాం మేము. మరి ప్రభుత్వం ఇంకా కూటమి ప్రభుత్వం ఇంకా ఇబ్బందులు పడే రోజులు ఇంక ముందున్నాయి. ఇప్పటికైనా పేదల పట్ల సానుకూలమైనటువంటి వైఖరి అవలంబించి విద్యార్థులకు అండగా ఉండి ఈ ఫీజు రియంబర్స్మెంట్ చెల్లించవలసిందిగా కోరుతున్నాం. చూస్తే కనుక ప్రస్తుతం ఇచ్చిన హామీల నెరవేర్చడంలో కూటమి ప్రభుత్వం వైఫల్యం కొట్టించినట్టు కనబడుతుంది. 9 నెలల పాలనలోనే ప్రజల మన్ననలను చొరగొన పోగా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలపై కక్షదారింపు ధోరణులే తప్ప రాష్ట్రంలో సంక్షేమ అమలు కానీ ఇచ్చిన హామీలు నెరవేర్చడంలో మాత్రం పూర్తిగా ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత నెలకొన్న ఈ నేపథ్యంలో ప్రజలకు సమస్యలు అండగా పార్టీ నిలవడానికి ఈరోజు 15వ పార్టీ ఆవిర్భావ దినోత్సవంతో పాటు ఈరోజు పోరుబాటు పడ్డానికి మాత్రం ప్రజలందరూ కూడాను తమను ఆకట్టుకుంటారు. ఈ విషయంలో మాత్రం అలుపెరగిన పోరాటం చేసి వారికి న్యాయం చేసేంత వరకు కూటమి నాయకులు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మెడ ఉంచేనే కూడా ఆ సంక్షేమ పథకాల అమలుకు మాత్రం తమ వంతుగా పోరాటం చేస్తామని చెప్పి కృష్ణదాస్ స్పష్టం చేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో సత్యం, RTV శ్రీకాకుళం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.